హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజు మీకైతే ఒక ఔషధ మొక్క అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ ఔషధ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఏంది, ఏం ఉపయోగాలు ఉన్నాయి అన్నీ మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే ఆ మొక్కని ఎత్తుక్కుంటే పదం పదరండి. ఆ మొక్క అయితే మీకు చూపిస్తాను ఈరోజు. వీళ్ళకైతే పదరం ఫ్రెండ్స్. ఆ మొక్క అయితే మీకైతే చూపిస్తే దానికైతే ఎత్తుక్కుంటా పోతాను. చూడండి, రైలు గుంట అయితే మొత్తం అయితే వదిలేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం అయితే ఆ మొక్కను ఎత్తుక్కుంటా పోతా ఉన్నాం. జాన్సం మాట్లాడిపోతా ఉన్నాం మొక్కను ఎత్తుక్కుంటా. వస్తున్నారు కదా, చూడండి కానాకి చెట్లు ఎలా ఉంది. ఎప్పుడే వర్షం పడ్డది ఫ్రెండ్స్. ఏడైతే వర్షం చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్. మనం ఆకైతే ఎత్తుతున్నాము, చూస్తున్నారు కదా, ఇట్లా అల్లానే ఉంటుంది. అది బుడంకాయ చెట్లు ఎలా ఉన్నాయి, బుడంకాయ చెట్లు అయితే ఇవి కూడా చాలా ఔషధాలు పనికి వస్తాయి. బుడంకాయ చెట్లు నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాం. అవి కూడా ఎక్కడ జానసమ్మా, ఏది కనపడలేదు ఆకైతే. ఇదేనా? చూడండి ఫ్రెండ్స్, వాయింటాకు దీని పేరు. దీని పేరు అయితే వాయింటాకు అంట. వాములాకు అని వాయింటాకు అని. వాగులాకు వేరే కదా ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది వాయింటాకు. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల పువ్వు ఉంటుంది, ఇది పసుపు. పసుపు మనకి ఇప్పుడు మనకు ఔషధాన్ని పనికి వచ్చి పసుపు పువ్వు. చూడండి, ఈ రెండు పువ్వులు అయితే ఉంటాయి. ఇది అనమాట వాయింటాకు. దాని గింజలు తిచ్చుడు ఎట్లా ఆవాలు ఉన్నట్టు ఉంటాయి. ఆకు చూపిస్తా. ఆకు చూడండి ఎలా ఉన్నా, మూడు పచ్చలుగా ఉంటది. చూడండి, మూడు పచ్చలాగా ఉంది. దీని కాయలు వచ్చి ఆవాల కాయలు ఆవాలు కావాలి ఉన్నట్టు ఉంటాయి. చూడండి లోపల. కానీ చిన్నవి పెద్దవి ఆవాలు. ఇది ఎలా ఉన్నాయి, నల్లగా ఎండిపోయేది ఎండిపోతుంది. అదే ఎత్తిగానైతే నలుపుంటది. ఇది దేనికి ఉపయోగపడుతుంది మనోళ్ళకి చెప్తాయి కదా. ఇది మన తలలో నీరు ఉంటది కదా ఫ్రెండ్స్, దాన్ని తీసేసుకునేటానికి వెళ్తే ఇది ఉపయోగిస్తుంది. వింటున్నారు కదా, మన తలలో నీరు, తలనొప్పి ఎక్కువ వేసుకున్నా టాబ్లెట్లు అయితే మింగుతారు, అవి తగ్గిపోతాయి. కొంతమందికి ఏంటంటే ఆలోచనలు ఎక్కువ పెట్టుకునే వల్ల తలనొప్పి అయితే ఎక్కువ అయిపోతుంది. అందువల్ల తలలో నీరు జ్వరాలు అట్లా వచ్చినప్పుడు, తలలో నీరు చేరినప్పుడు దిమ్ముగా ఉంటుందా, అలాంటప్పుడు యాకైతే పెట్టుకుంటారు. చూస్తున్నారు కదా, యాకైతే ఇలా కోసేసుకోవాలా, ఆకునైతే మాదిరి కోసుకోవాలి. వాగులాకు ఇది అనేది వావింటాకు. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన మొక్క అయితే ఔషధ మొక్క. బాగా పనిచేస్తుంది, మేము కూడా వాడుకోవాలి. మేమైతే వాడున్నాము, మేము మీకు చూపించటం అని వాడున్నాం ఫ్రెండ్స్. అందుకైతే పెద్దవాళ్ళు కనుక్కొనే మేము కూడా పని చేస్తున్నాయి. మేము వాడితేనే మీకు చూపిస్తున్నది, వాడినట్టు చూపించుకోవడం ఎందుకు ఉపయోగం లేదు. అలా కోసుకోవాలి ఆకునైతే. ఇదంతా ఉన్నది ఫ్రెండ్స్. ఎక్కువ బుడంకాయ చెట్లే ఉన్నాయి. చూడండి పువ్వు చూడండి ఎలా ఉంది, బుడం పండు పువ్వు చూడండి, పసుపు కలర్ లో ఉంటది పువ్వు అయితే. తినొచ్చా బుడం పండు? అది తినొచ్చులే. అలా నలుపుకోవాలి. చిన్నప్పుడు వస్తుంది, నేను పుచ్చుకోండి కాయ బుడం పండు పుచ్చుకోండి. పెద్ద పురుగు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, చూసుకొని తినాలి మనం. బుడంకాయలు కదా చూడండి, పురుగులు ఎట్లున్నాయి. సరే నలుపైతే మన వాళ్ళు చూపిద్దాం. అలా నలుపుకోవాలి దాన్ని, వాయుంటాకి. ఆకైతే ఎట్లా నలిపేసుకోవాలి. నేనైతే కొద్దిగా కోసాను, మన తల మీద పెట్టుకున్నప్పుడు దండిగా కోసుకోవాలి. మన తల మీద ఉచ్చు ఉంటది కదా, అక్కడ ఉచ్చు ఉంటది కదా, కరెక్ట్గా నలుపుకొని ఆ ఉచ్చు మీద అయితే పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకుంటే మనకి నీరు ఎలా అయితే పొసురైతే రాదు, పొసురైతే రాదు, ఆకు అంతే. ఎంత విన్నా వస్తుంది, చేతికి కూడా వచ్చినప్పుడు కనబడుతుంది. పెద్దగా పొసురైతే రాదు ఫ్రెండ్స్ దానికి. చూడండి అసలు రాలేదు పొసురు, ఎంత కొద్దిగా వస్తుంది. మన తల మీద పెట్టుకున్నా గానీ ఆ నీరంతా లాగేస్తుంది మనం. ఫ్రెండ్స్ మనం నలిపేసుకున్న తర్వాత తల మీద ఇక్కడ ఉచ్చు ఉంటది కదా, ఆ ఉచ్చు మీద పెట్టుకోవాలి. ఈ ఆకుని ఉచ్చు మీద ఆ ఉచ్చు మీద పెట్టుకున్నాం అనుకో, ఆ ఉచ్చు మీద ఈ ఆకుని
బాగా నలిపి అరిచేత్తో అట్లా అరిచేత్తో ఈ ఉచ్చు మీద పెట్టేసుకున్నామంటే అలాగే పెట్టేయాలి. అర్ధ గంట సేపు అట్నే ఉండాలి. అట్నే కానీ ఉన్నామనుకో ఆ తర్వాత మళ్ళీ తీసి దీన్ని కానీ పిండినామనుకో అప్పుడు మన తలలో ఉండే నీరు లాగేస్తుంది. అది మామూలుగా నీరు లేని వాళ్ళు పెడితే మాత్రం నీరు అయితే రాదు. తలలో నీరుంటేనే పెడితే మాత్రం బాగా అర్ధ గంట అట్టే ఉండిచ్చేసి తీసి వాళ్ళు ఆకులు కానీ ఇట్టు కానీ పిండినామనుకో నీరు అయితే వస్తుంది. పని చేసేటప్పుడు ఇదంతా తిమ్ము అంటా ఉంటుంది. తల మొదటినదంతా అంటే నీరు చేరిపోతుంది అనమాట తలలో. అందువల్ల అప్పుడు మన మాదిరి పిండుకొని కింద పెడితే నీరు అయితే వచ్చేస్తుంది. తగ్గకపోతే ఈ నాటు ఎదుగులే వాడతారు ఫ్రెండ్స్. మా వాళ్ళు ఎక్కువ కూడా ఔషధ మొక్కలే నాటు ఎదుగులు. హాస్పిటల్ కూడా పోతారు. హాస్పిటల్ పోయినా కూడా నాటు ఎదుగులు అయితే మా వాళ్ళు అయితే చాలా మంది వాడతారు. వాడేది కానీ మేము వాడేదంతా అయ్యాను. ఎందుకు అబద్ధం చెప్పాలా? ఆ మాదిరి పిండుకొని మనం పెట్టుకున్న తర్వాత ఒక అరగంట తీసినట్టే నీరు అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది మనకి ఇంకా ఎక్కువగా ఉంటే కంపల కాడ పెట్టుకో. ఎక్కువ అయిపోయిందంటే ఇలా పెట్టుకునేస్తారు కంతలు. అలా పెట్టుకొని పిండేసుకోవాలి. అలా పెట్టేసుకుని కొనుక్కున్నారంటే ఆ నీరు అంతా దిగిపోద్ది. తీసుకోవాలా మళ్ళీ పెట్టుకోవాలా. అదే తీసుకోవాలా. మనకు ముచ్చుడు గుంటలు అయితే పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఎక్కువ నీరు తలనొప్పిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ముచ్చుడు గుంటలు అక్కడ పెట్టుకుంటారు. కంతల కాడ అనమాట ఔషధం మొక్క. ఇది చాలా ఉపయోగం ఉంది దీంతో. కంతల కాడ ఉచ్చు వెనకలు ముచ్చుడు ఇక్కడ ముచ్చుడు గుంట 3 చూర్లు పెట్టుకోవాలి. మనకి కరెక్ట్గా అయితే వచ్చి దగ్గర ఇది మొత్తం నీరు అంతా పోయిన తర్వాత ఏంటంటే మనకి మంట అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. అక్కడ మనం ఆకైతే పెట్టుకుంటాం. అక్కడే ఆ ఉచ్చికాడే నీరు అంతా వెళ్ళిన తర్వాత మంట మనకి స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడే మనకు అర్థం తెలిసిపోతుంది. అంటే నీరు అంతా బయటకు వచ్చేసినట్టు అని అర్థం అనమాట. సురుగు తెలుస్తుంది, మంట పడుతుంది అనమాట. ఇక్కడ అది వావింటాకు అనేది. వావింటాకిరా వావింటాకు 2 ఉంటాయి. తెల్లదొకటి పసుపుదొకటి. పసుపు వాడతాం. తెల్లదైతే వాడకూడదు, పసుపుదే వాడాలి ఫ్రెండ్స్. పసుపు పూలు అయితే చూడండి. ఇగో ఇదనమాట. చూస్తారు కదా పసుపు పూలు ఎలాగ ఉన్నాయో. ఇంకో ఆకులు అయితే చిన్నగా ఉంటాయి, పెద్ద ఆకుగా ఉండదు. చూడండి, చిన్న ఆకే ఉంటది. తెల్ల వాయింటాకు చెట్టుకి అయితే పెద్ద ఆకు ఉంటుంది. పెద్ద ఆకు ఉంటది. దానికి వచ్చి తెల్ల పువ్వులు ఉంటాయి. ఏది అది కూడా పసుపుదే. చూద్దాం ఫ్రెండ్స్, చూసారు కదా మొక్క అయితే. మనమైతే మన చుట్టుపక్కల ఉంటాయి మన పిచ్చి మొక్కలు అనుకుంటాము. అవి పిచ్చి మొక్కలు అయితే కాదు, ఔషధానికి పనికొచ్చే మొక్కలు. అంతా ఇవే పసుపు ఉన్నాయి. ఇక్కడ పసుపు తెల్లవి ఇంతే ఫ్రెండ్స్. మీరు కానీ ఇదే మాదిరి కానీ చేస్తే తలలో నీరైతే మొత్తం మామైపోతుంది. మేమంతా అయ్యే వాడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు జానసమ్మ కూడా అయితే అదే వాడింది. తలనొప్పి అయితే తగ్గిపోయింది. మేమైతే నీరు దించుకోవడానికి హాస్పిటల్ దగ్గర పోతారు. మేమైతే హాస్పిటల్ తప్పని చెప్పట్లేదు, హాస్పిటల్ కూడా పోవచ్చు. కానీ ఎక్కువ మేము ఇట్లనే నయం చేసేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది వస్తున్నారు కదా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటా. బాయ్.